మన ఈ క్వశ్చన్లో ఏమన్నారు, రెడ్యూస్ ద మ్యాట్రిక్స్ ఏ ఇంటూ నార్మల్ ఫామ్ అంటే అండ్ ఫైండ్ ద ర్యాంక్. మనం ఈ నార్మల్ ఫామ్ని ఇచ్చిన మ్యాట్రిక్స్ని నార్మల్ ఫామ్ వాడి ర్యాంక్ అనుకోవాలి. నార్మల్ ఫామ్లో ఏంటంటే మనం రో కాలమ్ రెండు వాడచ్చు. అంటే ఇది C1 C2, ఇది C1 C2, ఇది C3, ఇది C4, ఇది R1 R2 R3 R4. ఈ C1 C2 C3 ఈ కాలమ్ని ఈ వాడి మనం వీటి వరకు ఈ డయాగ్నల్ ఎలిమెంట్స్ కాకుండా ఏమో డయాగ్నల్ ఎలిమెంట్స్ ఇవి డయాగ్నల్ ఎలిమెంట్స్. ఈ డయాగ్నల్ ఎలిమెంట్స్ని కాకుండా మిలిగిన ఉన్న ఎలిమెంట్స్ అన్నిటినీ జీరో చేసుకోవటం. ఈ లోయర్ ట్రయాంగిల్ని అప్పర్ ట్రయాంగిల్ని జీరో చేసుకోవటం. వీటిని మాత్రం మనం మార్చకుండా వీటిని జీరో చేసుకోవటం. వీటిని జీరో చేసుకునే సమయంలో ఇవేమన్నా జీరో అయితే అవి అట్లనే ఉండేయాలి. ఎందుకంటే అవి వీటిని ర్యాంక్ డిసైడ్ చేసేవి. సరేనా? ఇప్పుడు మన రో కాలం రెండు చేయొచ్చు. ఓన్లీ ఎక్లాన్ ఫామ్లో ఏదైతే ఓన్లీ ఈ రో వాడాలి. ఎక్లాన్ ఫామ్ అయితే నార్మల్ ఫామ్ అని అంటే రో వాడవచ్చు, కాలం వాడవచ్చు, రెండు వాడాలి. ఇప్పుడు గివెన్ డేటా ఏ 2 1 3 4 0 3 4 1 2 3 7 5 2 5 11 6. ఇప్పుడు ఇది ఇచ్చిన మ్యాట్రిక్స్ అయితే ఇప్పుడు మన ఏమేమింది వీటి వరకు ఫస్ట్ వీటి వరకు జీరో చేసుకోవటం. మనకి నేను ఓన్లీ ఫస్ట్ రో సరే వీటి వరకు జీరో చేసుకోవటం. ఇక్కడ ఏముంది, జీరో ఉంది అంటే ఈ 2ను యూజ్ చేసుకొని నేను ఈ 3 జీరో చేసుకోవాలని ట్రై చేస్తున్నాను. ఆల్రెడీ ఇక్కడ జీరో ఉంది కాబట్టి ఈ రోని నేనేం మార్చాను. ఈ కింద ఈ రెండు ఉన్నాయా, ఇది R3 R4, ఇది R1 ఇది R2. ఈ R3ని R1 ద్వారా మార్చుతా. R3 గివ్స్ రైజ్ టు R3 అంటే మనం ఏదైతే మారుస్తున్నామో అది ఇక్కడ రాయాలా. తర్వాత ఏ మెథడ్ వాడి అంటే ఎన్ని పెట్టి ఇప్పుడు R3 ఉంది, R3 మైనస్ R1 పెడుతున్నా. ఈ టైపు ఇప్పుడు సపోజ్ కొన్నిట్లో 2R3 వచ్చింది, లేకుంటే R3 మైనస్ 2R1 అట్టు వచ్చింది. అవన్నీ ఇటు సైడ్ రాసుకోవాలి. ఏదైతే చేంజ్ చేస్తున్నో దాన్ని ఇక్కడ రాసుకోవాలి. ఇప్పుడు R3 మైనస్ R1 ఇది జీరో అయింది. R4 గివ్స్ రైజ్ టు R4 మైనస్ R1. ఎప్పుడైనా మ్యాథమెటిక్స్ అంటే ఎగ్జామ్లో ఆన్సర్స్ రాసేటప్పుడు ఈక్వల్ టు పెట్టుకోవడం మర్చిపోకూడదు. ఈక్వల్ టు ఈ అప్లై చేసేటప్పుడు ఈ అప్లయింగ్ అని రాసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఈ రోని అప్లై చేసుకుంటూ ఈ రెండు మనం ఏం చేంజ్ చేయలే కాబట్టి అవి ఎట్టనే అట్ట రాసుకుందాం. 0 3 4 1. ఇప్పుడు ఏంది 2 మైనస్ 2 అంటే 0. ఓకేనా? 3 మైనస్ 1 ఇక్కడ అంతే. R3 మైనస్ R1 ఇది R3 ఇది R1. 3 మైనస్ 1 2. 7 మైనస్ 3 4. 5 మైనస్ 4 1. ఇప్పుడు R3 వచ్చేసింది. ఇప్పుడు R4 ఏంది 2 మైనస్ 2 0. 5 మైనస్ 1 4. 11 మైనస్ 3 8. 6 మైనస్ 4 2. ఓకేనా? ఇప్పుడు మనం ఈ 3 జీరోలు చేసేసినాం. ఇంకేంది, ఈ 3 జీరో చేయాలి. ఇప్పుడు నేను ఇది జీరో చేయాలనుకుంటున్నా, ఇది జీరో చేయాలనుకుంటున్నా. ఇప్పుడు మనం ఏమన్నా అప్లయింగ్
నేనేంది ఈ 0 చేయాలనుకుంటున్నా. ఇది ఏ రోలో ఉంది? R3 ఉంది. R3 గివ్స్ రైస్ టు దీనికి ఏంటంటే ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3 ఉంది. కామన్ ఏడా 3 2 జా 6, 2 3 జా 6, 6 మైనస్ 6 చేస్తే 0 వచ్చింది. ఇప్పుడు ఈ రోని ఇంటూ 3 చేస్తున్నా. 3 2 జా 6 కాబట్టి 3R3. ఈ రో ఉంది, ఇదేంది R2 రో. దీన్ని ఏం చేస్తున్నా? ఇంటూ 2 చేస్తున్నా, అంటే 3 ఇంటూ 2 6. ఈ 6 ఉన్నది కాబట్టి 6 మైనస్ 6 చేస్తే ఇక్కడ 0 వస్తుంది. 3R3 మైనస్ 2R2. ఇది మనం చేసేది ఇది కాబట్టి ఇది R2. ఇప్పుడు ఈ R3ని ఇంటూ 3 చేయాలి. ఓన్లీ ఇది ఒకటే కాదు, ఇది ఈ మొత్తం మొత్తం ఇదంతా చేయాలి. ఈ రో మొత్తం చేయాలి. ఇప్పుడు ఏమైంది? అసలుకైతే ఈ రో ఏమైంది? 2 ఇంటూ 3 6 అయింది. ఇది 4 ఇంటూ 3 12 అయింది. ఇది 1 ఇంటూ 3 3 అయింది. దీనికి ఈ రోని డబల్ చేసి మైనస్ చేస్తున్నాం. ఓకేనా? నేను పట్టుకుంటే ఇప్పుడు మనం ఏంది 3 దీన్ని డబల్ చేసినాం. ఇది 6, ఇది 6 మైనస్ 6 అంటే 2R2 కాబట్టి ఇది R2 ఇది R3. ఫస్ట్ ఈ మ్యాట్రిక్స్ ఈ రో మనం చేంజ్ చేయలేం కాబట్టి అవి రాసుకుందాం. ఫస్ట్ ఎగ్జామ్లో అయినా మీరు అవి చేంజ్ చేయలేదు కాబట్టి రాసుకోవచ్చు. ఇప్పుడు ఇది కూడా చేంజ్ చేయలేదు, ఓన్లీ మార్చింది ఏది? ఇది R3. మనం మార్చేది ఏంటంటే అది ఈ గివ్స్ టు ముందర ఉండేది అదొకటే కాబట్టి 0 3 4 1. ఇప్పుడు ఈ 0 ఇంటూ 0 మైనస్ 0 వచ్చింది. ఇప్పుడు ఈ 2ని ఇంటూ 3 చేసినాం. 6 మైనస్ 3 ఇంటూ 2. ఇప్పుడు ఏమైంది? 2 ఇంటూ 3 మైనస్ 3 ఇంటూ 2. ఇదేంటి? 6 మైనస్ 6 0. ఓకేనా? 2 ఇంటూ 3 మైనస్ 3 ఇంటూ 2 చేసినాం. 6 మైనస్ 6 0. తర్వాత ఈ 4 ఉంది, 4 ఇంటూ 3 12. తర్వాత ఈ 4 ఇంటూ 2 చేసినాం, ఎంత? 8. 12 మైనస్ 8 ఎంత? 4. ఓకేనా? దీని ఏంది? 1 ఇంటూ 3 మైనస్ 1 ఇంటూ 2 3 మైనస్ 2 1. మనం ఈ R4 ఏం మారవలేదు కాబట్టి 0 4 8 2. ఓకేనా? స్వామీజీ పెట్టిండు. ఇప్పుడు ఈ 0 అయిపోయింది. నెక్స్ట్ ఏంది? ఇది 0 చేయటం. ఈ 0 చేయటం అంటే ఇది R4 ఇది R2. మనం చేసేది ఏంది? R4ని చేస్తున్నాం కాబట్టి అప్లయింగ్ R4 గివ్స్ రైస్ టు. ఇప్పుడు ఏం చేయాలా? ఇది 4 ఉంది, ఇది 3 ఉంది, సేమ్ ఇందాక సిమిలర్ మెథడే. 4 3 అంటే ఇప్పుడు ఏంది? ఇది ఇంటూ 4 చేయాలి, ఇంటూ 3 చేయాలి. R4 ఇంటూ 3. అప్పుడు 3R4 మైనస్ R2ని ఇంటూ 4 చేయాలి. 4R2 ఇలా చేయాలి. ఇప్పుడు మనం మార్చేది ఏంది? R1 R2 సిమిలర్, R3 ఈ 3 సిమిలర్ కాబట్టి ఫస్ట్ మ్యాట్రిక్స్లో మనం అవి సిమిలర్గా మనం మార్చని రాయాలి. ఏదైతే మనం మారమో, ఏదైతే ఇక్కడ R4 రాస్తామో అవి తప్ప మిగిలిన ఎట్లున్నాయో అట్లా రాసేయాలి. ఇప్పుడు మనం మార్చేది ఏంది? R4 ఎంత? 3. ఇక్కడ 4 ఉంది, 4 ఇంటూ 3 12. ఇక్కడ 3 ఉంది, 3 ఇంటూ 4 12. మనం ఏం చేసినాం? R4 మైనస్ R2 12 మైనస్ 12 0 పెట్టేసినాం, వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ ఏంది? 8 ఇంటూ 3 24. 4 ఇంటూ 4 16. ఎంత ఉంటుంది? 24 మైనస్ 16 మళ్ళీ 8 వస్తుంది. ఇప్పుడు 2 ఇంటూ 4 3 ఇంటూ 3 2 ఇంటూ 3 6. తర్వాత 1 ఇంటూ 4 6 మైనస్ 4 2.
ఇప్పుడు వచ్చేసింది. నెక్స్ట్ ఏంది, మనం ఇది 0 చేయాలని ట్రై చేయాలి. ఓకేనా, ఈ 0 చేయడానికి ఉంటే ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 4 ఉంది. ఈ రోను డబల్ చేసుకొని దీంట్లో మైనస్ చేసుకుంటే మనకి వచ్చేసింది. అంటేగా 4ని ఇంటూ 2 చేస్తే 8, 8 - 8 0. కాబట్టి అప్లయింగ్ ఇదేంటిది R4 gives rise to 2. ఓన్లీ R4 రాయటం మైనస్ దీన్ని R3ని డబల్ చేస్తున్నాం 2 R3. అప్పుడు ఏంది 8 - 8 0 అయింది. ఏం మారవలేదు కాబట్టి ఈ కంటిన్యూస్ ఎట్టున్నాయో అలా రాసేస్తాం 4 1. ఇప్పుడు 0 0, 8 - 8 0, 2 - 2 అంటే 2 R3 అన్నాం కాబట్టి 1 × 2 2, 2 - 2 0. ఇప్పుడు మనం మాట్లాడుకున్నది ఏంది, ఈ వరకు 0 చేయాలని. కానీ ఇప్పుడు మనం ఫస్ట్ మొదటిగా మాట్లాడుకుంది ఏంటంటే ఈ వరకు 0 చేయాలని. కానీ ఇప్పుడు మనకి ఈ వీటితో పాటు ఇది 0 అయింది. కానీ మనం ప్రయత్నించింది ఏంది, వీటిని 0 చేయాలని. కానీ ఇది 0 అయింది. 0 అయిందని మనం తప్పు చేసినాం అనుకోకూడదు. అది ప్రాసెస్. అంటే ఆ ర్యాంక్ 4 ఇక్కడ 0 కాకుండా వేరేది వచ్చుంటే ర్యాంక్ 4 అయ్యేది. ఇప్పుడు ర్యాంక్ 4 అయ్యే అవకాశం లేదు. ఇప్పుడు మిగిలినవి వీటిని మనం 0 చేయాలని ప్రయత్నించాలి. ఓకేనా, ఇప్పుడు ఇచ్చిన మ్యాట్రిక్స్ని 2 ఇప్పుడు వరకు మనం ఏం చేసినాం, ఈ ప్రతి స్టెప్పుకి రో ఆపరేషన్ చేసుకుంటూ వచ్చినాం. కానీ ఇప్పుడు రో ఆపరేషన్ చేసుకుంటే ఆన్సర్లు వస్తాయి. కానీ ఇప్పుడు ఈ రో వాడి ఇది కనుక్కోవచ్చు, ఈ రో వాడి ఇది చేసి 0 చేయొచ్చు. కానీ వీటిని 0 చేసే క్రమంలో ఇవి కూడా మళ్ళీ వాల్యూస్ వస్తాయి. అంటే మనం ఇంతసేపు ప్రయత్నించి 0 చేసినవి కూడా వృధా అయిపోతాయి. కాబట్టి రో ఆపరేషన్ వాడటం చాలా కష్టం. చేయటం వల్ల మనకి ర్యాంక్ అనుకోవటం రాదు. ఇప్పుడు వీటిని 0 చేయడానికి మనం కాలం ఆపరేషన్ వాడతాం. కాలం ఆపరేషన్ వాడేటప్పుడు మనం ఇందాక ఎట్లయితే ఇది వాడి మనం 0 చేసుకున్నామో ఇప్పుడు ఇది వాడి మనం వీటిని 0 చేసుకోవాలి. ఇదేంటిది C1, ఇది C2, ఇది C3, ఇది C4. ఓకేనా, ఇప్పుడు మొదట మనం ఇది 0 చేసుకుందామని ట్రై చేద్దాం ఒకేసారి. సరే, ఇదొకటి C2 ఏం మారుస్తున్నాం, C2ని మారుస్తున్నా కాబట్టి C2 అని రాసి గివ్స్ రైజ్ టు C2 2C2. అంటే ఇప్పుడు 1 ఉందా, దీన్ని ఇంటూ చేయాలి. 1 × 2 2, 2 - 2 ఇక్కడ 2 ఉంది కాబట్టి మనం దీన్ని ఇంటూ చేస్తున్నాం. 2C2 -C1. ఇప్పుడు ఏమైద్ది, ఇది 2 అయిద్ది, ఇది మైనస్ ఇది చేస్తున్నాం కాబట్టి 0 అయిద్ది. 2 0 3 4 మనం మార్చేది కాలం ఆపరేషన్ కాబట్టి ఈ మారవు, ఈ మారుతాయి. ఓకేనా, ఇప్పుడు 0 0 0 ఇది మార్చలేదు. ఇప్పుడు 3 - 0. ఇప్పుడు మనం ఏం చేసినాం, C2 ఉందా, C2ని డబల్ చేసినాంగా, ఇక్కడ 3 కదా, 3ని కూడా డబల్ అయిద్దిగా. ఇది 1 డబల్ అయినప్పుడు 3 కూడా డబల్ అయిద్ది కదా. అప్పుడు ఇక్కడ 6 రాసుకోవాలి. ఈ 0ని ఇంటూ ఎన్ని చేసినా 0నే వస్తుంది. వీటిని మనం మారవలేదు కాబట్టి ఈ ఎట్లా ఉన్నాయో అలా రాసేసేయాలి. ఓకేనా, ఇక్కడ ప్రతి స్టెప్లో అప్లయింగ్. మనం ఎగ్జామ్ అయిపోయాక అప్లయింగ్ అన్నిటికి రాసుకున్నావా, ఈక్వల్ టు అన్నిటికి పెట్టుకున్నావా, ప్రతి స్టెప్లో చూసుకోవాలి. ఇలా అయితే వాళ్ళు మార్కులు తీయపోవటానికి ఎక్కువ అవకాశాలు. ఇలా రాస్తే బై వేసే అవకాశాలు ఎక్కువ. అంటే మనం కరెక్ట్ రాసినా ఒక్కోసారి ఇలాంటి వాటికి మార్కులు తీసేస్తుంటారు. ఇప్పుడు ఇది 0 అయిపోయింది. నెక్స్ట్ ఇదే వాడి ఇది 0 చేయటం. ఇందాక మనం ఈ క్వశ్చన్లో చేసినాం 3 2 అని, సేమ్ అదే ఎట్టుంది. కాబట్టి అప్లయింగ్ ఇది C3. ఓకే, C3 గివ్స్ రైజ్ టు, దీన్ని డబల్ చేస్తున్నా 2C3 మైనస్ దీన్ని త్రిబుల్ చేస్తున్నా 3C2.
ఓకేనా. ఇప్పుడు 3 × 2 ఏమైద్ది 6 అయిద్ది. మార్చేది ఏది ఇది ఒకటి కాబట్టి ఇవన్నీ కామన్గా వస్తాయి కాబట్టి ఈ కామన్ రాసేసిన. ఇప్పుడు దీన్ని 3 × 2 6, తర్వాత 2 × 3 6, 6 - 6 0, ఇక్కడ 0 వచ్చింది. ఇప్పుడు 2 × 4 8 అయింది. 8 - 3 × 0 ఎంత అయింది 0 అయింది, అంతేగా 8 అయింది. ఇవి ఇక్కడ C3లో ఏముంది 4 ఉంది. 4 × 2 8, 0 × ఎనీథింగ్ 0. ఈ 4th కాలం కూడా సేమ్ కాబట్టి సేమ్ రాసేసాం. ఇప్పుడు ఈ స్టెప్లో ఏమైంది 0 అయిపోయింది. అంటే ఎగ్జామ్లో మనం ఇక్కడ ఒకేసారి ఈ 3 స్టెప్పులు చేసుకోవచ్చు, కానీ మీకు అర్థం కావాలని ఇండివిజువల్గా ఒక్కో స్టెప్ చేసుకుంటూ వస్తున్నా. ఇప్పుడు నెక్స్ట్ ఏంది ఇది, దీన్ని ఇప్పుడు మనం ఏం చేసుకోవచ్చు, ఇది 4 ఉంది, 4 2 టేబుల్లో 4 వచ్చింది కాబట్టి ఏం చేస్తున్నా 4ని ఈ C4గా అప్లయింగ్ అని పెట్టేసి C4 గివ్స్ రైజ్ టు C4 - 2C1 చేస్తున్నా. సారీ, ఇక్కడ C2 కాదు C1. ఇక్కడ C4 ఉందా, ఇది -2 అంటే ఈ దీన్ని డబల్ చేస్తున్నా. 2 × 2 = 4, 4 - 4 0. కాబట్టి ఈ ఎలా ఉన్నాయో అలా రాస్తున్నా. ఈ కాలంగా మనం చేసే కాలం ఆపరేషన్ కాబట్టి ఇలా కాలం వైజ్ రాసుకుంటే మనకి కన్ఫ్యూజ్ కాకుండా బెటర్. 2 0 0 0 0 6 0 0 8 8 0 0. ఇప్పుడు మనం చేసేది ఏంది C4 అప్లికేషన్ కాబట్టి ఇక్కడ ఏది రాస్తున్నామో అది ఒక్కటి మారకుండా మిగిలిన యాజ్ ఇట్ యూజ్గా రాసుకోవాలి. ఇప్పుడు 4 - 4 0, 1 - 0 0, 1 - 0 ఎంత అయింది 1 అయింది. 1 1 1 ఈ చేంజ్గా. ఇప్పుడు ఇక్కడ దాకా మనకి ఈ 3 0 అయినాయి. ఇప్పుడు ఇదే ప్రాసెస్ కాకుండా మనం ఆన్సర్ రాయడానికి ఎన్ని రకాలైన వాడవచ్చు. నేను ఇప్పుడు ఇది ఒక మెథడ్ చెప్పిన, దీంట్లోనే ఇంకో మెథడ్. ఇప్పుడు మనం ఏం చేసినాం, మనం ఇది చేయటం వల్ల మనకి ఈ మ్యాట్రిక్స్ వచ్చింది. ఇదే మ్యాట్రిక్స్ తెచ్చి ఇక్కడ రాసాం కాబట్టి ఈ 2 ఉందా, ఇదేంటిది C1లో మిగిలిన 3 0లు, ఓన్లీ ఈ 2. మనం ఇప్పుడు అప్లయింగ్ C1/2 చేస్తే ఈ 2 అనేది 1 అయింది. అప్పుడు మ్యాట్రిక్స్ ఏమొస్తుంది 1 1 3 4 0 3 4 1 0 0 4 1 0 0 0 0 ఈ మ్యాట్రిక్స్ వస్తుంది. ఈ మ్యాట్రిక్స్ వాడి ఈ 3 ఇలా ఇంటూ ఈ కన్ఫ్యూజ్ అయితే ఇది 1 చేసుకున్నాక 1 చేసుకున్నాక ఇది 1 ఉంది కాబట్టి ఇదేంటిది C2, ఇది C1, ఇది C3, ఇది C4. C2 - C1 చేసుకుంటే ఇది 0 వచ్చేసింది. అర్థమైందా. ఇప్పుడు C3 - 3C1 చేసుకుంటే C3 - 3C1, C3 గివ్స్ రైజ్ టు C2 గివ్స్ రైజ్ టు. అప్పుడు ఏమైంది C3 ఏంది, ఇక్కడ 3 ఉంది, 3 - 3 × 1, 3 - 3 0, 0 వచ్చేసింది, 0 వచ్చింది. సేమ్ అంటే C4కి గివ్స్ రైజ్ టు C4 - 4C1, 4 - 4 × 1 0. అదే చేసుకుంటే అంటే ఈ స్టెప్ అంటే ఒకే స్టెప్లో మనం చేసుకోవచ్చు, ఇట్లా ఇండివిజువల్గా చేసుకోవచ్చు. ఒకే స్టెప్లో చేసుకుంటే ఏమైందంటే మనకి టైం తక్కువలో మనకి ఆన్సర్ వచ్చేసింది. ఎంత తక్కువలో ఆన్సర్ చేసుకోవటం అంత బెటర్. ఇప్పుడు అలా చేసుకుంటే మనకి ఏమొచ్చింది 1 0 0 0 0 6 8 1 0 0 8 1 0 0 0 0 0. సరే, ఇప్పుడు ఇది కరెక్ట్, ఇది రాంగ్ అంటారా, ఇది రాంగ్ అంటారా, రెండు కరెక్టే వస్తాయి. ఒకవేళ ఇప్పుడు ఈ దీన్ని కూడా ఇలా మార్చేయాలంటే ఏం చేస్తా, ఇప్పుడు ఇదే ఉందా దీన్ని C2గా, ఇది C2గా, C1గా, C1/2 చేయొచ్చు. లేదా R, నేను C1నే కాదు R నేను కాలం కాదు రో వాడతా అంటే ఎట్టా చేసుకోవచ్చు అంటే R1, ఇది R1గా R1/2 చేస్తా.
ఈ జీరోలు ఉన్నాయి కాబట్టి బై చేస్తే మనకి మళ్ళీ ఇదే వచ్చింది. ఓకే, ఇప్పుడు ఇక్కడ దాకా అయిపోయాక మన నెక్స్ట్ ఈ 3 జీరో అయిపోయినాయి. మనం ఏమైంది, ఈ 2 జీరోలు చేసుకోవాలి, ఇది ఒకటి జీరో చేసుకోవాలి. ఫస్ట్ ఈ 2 యూజ్ చేసుకొని నేను ఇది జీరో చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ కాలం ఆపరేషన్ కాకుండా రో ఆపరేషన్, ఇక్కడ కాలం ఆపరేషన్ కాకుండా రో ఆపరేషన్ వాడుతాను. ఎందుకంటే ఇప్పుడు ఇది R3గా, R3 ఇది సేమ్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి R3 మైనస్ R2 మైనస్ R3 చేసిన అనుకో ఈజీగా వచ్చేసింది. ఇప్పుడు అంటే చెప్తున్నా చూడండి, అప్లయింగ్ ఎమ్మటి జీరో అయిపోయింది. 1 0 0 0. ఇప్పుడు చేంజ్ చేసేది R2 గివ్స్ రైజ్ టు R2 మైనస్ R3 చేస్తున్నాం. అంటే ఈ రో తీసేస్తున్నాం. 0 6 8 మైనస్ 8 0 1 మైనస్ 1 0. ఈ మనం చేంజ్ చేయలేదు కాబట్టి ఎట్లా ఉన్నాయో అలా రాసేస్తున్నాం. ఓకేనా? ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఇప్పుడు ఇదంతా ఉంది, దీంట్లో అన్ని జీరోలు, ఇవన్నీ జీరోలు, కానీ మనం ఈ దీన్ని జీరో చేయాలి. దీన్ని జీరో చేయడానికి 2 రకాలుగా, దీన్ని ఇంటూ 8 చేసుకోవటం, అంటే ఇప్పుడు C4గా ఇది C4లో ఉందిగా, C4 గివ్స్ రైజ్ టు C4 మైనస్ 8 C4 1 ఇంటూ 8 చేయొచ్చు. ఈ C4గా దీన్ని ఇంటూ 8 చేసి, ఎందుకంటే ఇది జీరో చేయడానికి ఇక్కడ 8 ఉందిగా, 8 C4 మైనస్ C3 చేస్తే 8 మైనస్ 8 0 వచ్చింది. అప్పుడు ఏమైంది 1 0 0. ఇక్కడ ఇవన్నీ జీరోలు ఉన్నాయి, ఈ వాల్యూ ఉంటే ఫస్ట్ మనం ఈ వాల్యూ జీరో చేసుకోవాలి. సరే, కింద వాల్యూ ఉంటే జీరో చేసుకోవాలి, కింద వాల్యూ ఉంటే కింద ఉన్నయాలి, పై వాల్యూ తీసుకోవాలి. మనం ఏమైంది ఇవి జీరో చేయాలి కాబట్టి కింద వాల్యూ ఏంది, ఇది డయాగ్నల్ ఎలిమెంట్ కాబట్టి వాటిని జీరో చేయాల్సిన లేదు. ఓకేనా? ఇప్పుడు 1 0 0 0 6 0 0 0 0 8 0 0 0 0 0 ఇలా అయిపోయింది. ఇప్పుడు మనకి ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 8 ఉంది. వీటిని ఏం చేస్తా, 1 1 చేయడానికి ట్రై చేస్తా. ఎట్లా చేసినా వచ్చింది, కానీ నార్మల్ ఫామ్లో మనం సింప్లెస్ట్ ఫామ్లోకి తీసుకోవాలి. ఏది ఉన్నా 1 1 అలా తీసుకురావాలి, అంటే ఐ ఫామ్లోకి తీసుకురావాలి. ఐ ఫామ్ అంటే తెలుసుగా, 1 0 0 0 1 0 0 0 1 ఈ మెథడ్లోకి తీసుకురావాలి. కాబట్టి నేను ఏం చేస్తున్నా, C2 గివ్స్ డివైడెడ్ బై 6 అంటే 6/6 1 కామా C3 డివిజిబుల్ బై 8. అప్పుడు ఏమొచ్చింది 1 0 0 0 0 1 0 0 0 0 1 0 0 0 0 0. ఇది ఏ ఫామ్లో ఉంది, I3 ఫామ్లో ఉంది. అంటే ఇప్పుడు ర్యాంక్ ఎంత, నాన్ జీరో రోస్ ఎన్ని, ఇది నాన్ జీరో, ఇది నాన్ జీరో, ఇది నాన్ జీరో, ఇది జీరో. ర్యాంక్ ఏమొచ్చేసింది, ర్యాంక్ ఏ ఈక్వల్ టు 3 వచ్చింది. అదే ఒకవేళ ఇక్కడ ఎలిమెంట్ ఉందనుకో ర్యాంక్ 4 వచ్చింది. ఎలిమెంట్ లేదు కాబట్టి మనకి ఎన్ని నాన్ జీరోలు ఉన్నాయి, 3 ఉన్నాయి కాబట్టి ఇది నార్మల్ ఫామ్లో ఏంది రో ఆపరేషన్, కాలం ఆపరేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు అర్థం కావడానికి ఇన్ని స్టెప్పులు చెప్పినా కాబట్టి మీరు ఎగ్జామ్లో మీరు అయ్యాక, అంటే మీరు ఒకసారి పర్ఫెక్ట్ అయ్యాక ఈ 3 స్టెప్పులు ఒకే స్టెప్లో చేసుకోవచ్చు, ఈ 2 స్టెప్పులు ఒకే స్టెప్లో, అలా మీరు చేసుకోవచ్చు. ఓకేనా? చెప్పు నాకు.